హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ బడ్జెట్ 2024-2025. సో ఇప్పుడు వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయేది మహిళలకి సంబంధించిన అభివృద్ధి మరియు శిశు సంక్షేమం ఏదైతుందో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అనగానే మనకి గుర్తుకు రావాల్సింది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అనగానే మనకి గుర్తుకు రావాల్సింది ఏందమ్మా? ఐసిడిఎస్ పథకం, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన స్కీమ్. సో 1975లో ఎప్పుడమ్మా 1975లో ఈ ఐసిడిఎస్ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఎవరైతే గర్భిణీలు ఎవరైతే ఉన్నారో, ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో, లాక్టిక్ మదర్స్ బాలింతలు ఎవరైతే ఉన్నారో, అండ్ 6 నెలల నుంచి 6 months నుంచి 6 years వాళ్ళందరికీ కూడా పౌష్టికాహారం అందించాలి. ఏమందించాలి? పౌష్టికాహారం అనేది అందించాలి. న్యూట్రిషియస్ డైట్ అనేది, న్యూట్రిషియస్ ఫుడ్ అందించాలని చెప్పేసి మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే ఇది జనరల్గా ఎక్కడ అందిస్తారు? అంగన్వాడీ కేంద్రాలు. మీ అందరికీ తెలిసిందే, అంగన్వాడీ కేంద్రాలు ఉచితంగా ఒక పూట భోజనం అనేది ఫ్రీగా పెడుతున్నారు. పాలు మరియు గుడ్లు అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దట్ గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో, ఎక్కడైతే లంక గ్రామాలు ఎక్కడైతే ఉన్నారో, కొండ ప్రాంతాలు, కోస్టల్ రీజియన్స్లో, వెనుకబడిన ప్రాంతాల్లో ఆ యొక్క మాల్ న్యూట్రిషన్ అనేది ఏదైతే పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం కోసం. అయితే ఈ ఐసిడిఎస్లో భాగంగా మనకి సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక కాంపనెంట్ ఉందమ్మా, అదనపు పోషకాలకి సంబంధించిన పథకం. సో ఎక్కడైతే మాల్ న్యూట్రిషన్ అనేది, ఎక్కడైతే పౌష్టికాహార లోపం అనేది, మాల్ న్యూట్రిషన్ అనేది అధికంగా ఉంటుందో, లైక్ గ్రేడ్స్ ఉంటాయమ్మా, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని చెప్పేసి. సో అంటే ఇంకా వెనకబడిన ప్రాంతాల్లో చూసుకుంటే, లైక్ గిరిజన ప్రాంతాల్లో ఆ పౌష్టికాహార లోపం అనేది అధికంగా ఉంటుందా, అల్పంగా ఉంటుందా? అధికంగా ఉంటుంది. అదే అర్బన్ ఏరియాస్లో చూసుకుంటే, వెల్ డెవలప్డ్ రూరల్ ఏరియాస్లో చూసుకుంటే పౌష్టికాహార లోపం అనేది తక్కువనే ఉంటుంది. అలా న్యూట్రిషియస్ అనేది ఏదైతే ఉందో, పౌష్టికాహార లోపం అధిక శాతం ఉన్న ప్రాంతాలు అనేది ఏదైతే ఉందో, అక్కడ మనకి ఏమంటున్నారు? సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అదనపు పోషకాలకి సంబంధించిన పథకం. సో అందులో భాగంగానే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, టేక్ హోమ్ రేషన్. సో మనకి ఆ రేషన్ అనేది జనరల్గా చూసుకుంటే, టేక్ హోమ్ రేషన్ అనేది మీ అందరికీ తెలిసిందే. మిడ్ డే మీల్స్ ఆ యొక్క అంగన్వాడీ కేంద్రాల్లో భోజనం అనేది, ఫుడ్ అనేది మనకి అందించడం జరుగుతుంది, మిడ్ మీల్స్ అనేది అందించడం జరుగుతుంది. అది కాకుండా ఈ ఫార్టిఫైడ్ రైస్ అనేది ఏదైతుందో, కర్నల్స్ అని చెప్పేసి అంటే కదమ్మా, ఏదైతే అదనపు పోషకాలు కలిగిన ఏదైతే ఉన్నాయో ఆ రైస్ ప్యాకెట్స్ అనేది ఏదైతే ఉన్నాయో, ఇంకా అదనపు ఫుడ్ ప్యాకెట్స్ అనేది ఏదైతుందో, బెల్లము, చిక్కీ, ఇవన్నీ ఏదైతున్నాయో ఆ యొక్క ఐరన్ కానీ, ఎనీమియా తగ్గించడం, రక్తహీనత తగ్గించడం కోసం ఎవరైతే మనం చెప్పుకున్న ఆ యొక్క ప్రెగ్నెంట్ లేడీస్, గర్భవతులు ఎవరైతున్నారో, బాలింతలు ఎవరైతున్నారో, అండ్ శిశువులు ఎవరైతున్నారో వాళ్ళకి అదనపు పోషకాలు అందించాలి. పర్టికులర్లీ ఈ యొక్క గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా అందించడం జరుగుతుంది. సో గత ప్రభుత్వంలో గిరి గోరుముద్దలు సంథింగ్ ఏదో ఉంది కదమ్మా, సో దానికి సంబంధించిన పథకం ఇవన్నీ కూడా. సో అలా అందించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క పథకం అనేది టేక్ హోమ్ రేషన్ కింద వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడున్న స్టేట్మెంట్ అంతా కూడా అదే నమ్మ, సేమ్, పెద్దగా ఏముండదు. సో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు సో నాయకత్వంలో 90 దశకంలోనే మన రాష్ట్రం స్వయం సహాయక బృందాలు, దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే 10 లక్షల స్వయం సహాయక బృందాలు ఉన్నాయి. అండ్ వాటి గురించి మీ అందరికీ కొంచెం ఐడియా ఉండే ఉంటుంది, ఓకేనా? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని చెప్పేసి ఉంటాం. ఒక్కొక్క బృందంలో 10 మంది ఉంటారు, సభ్యులు ఉంటారు. సో వాళ్ళకి లోన్స్ అనేది, గ్రూప్ లోన్స్ అనేది అందించడం జరుగుతుంది. సో రీపేమెంట్ చేస్తే, ఓకేనా, తిరిగి చెల్లిస్తే మళ్ళీ ఆ యొక్క గ్రూప్ లోన్ అనేది ఎన్హాన్స్ చేసుకుంటూ పోతారు, బ్యాంక్ అకౌంట్తో లింకప్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ యొక్క సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం, ఓకేనా, వాళ్ళు సొంతంగా వ్యాపారం చేయాలన్నా కానీ ఇతర ఖర్చుల కోసం, వాళ్ళ యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసం ఏదైతుందో వాళ్ళని ఎదగాలన్న ఉద్దేశంతో సెల్ఫ్ ఇండిపెండెంట్, తెలుసు కదా, ఇండిపెండెంట్గా ఉండాలి, స్వతంత్రంగా ఉండాలి. సో ఆర్థికమైన స్వతంత్రం అనేది వాళ్ళకి కలిగి ఉండాలి. సో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలన్న ఉద్దేశంతో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది 18 సంవత్సరాల నుండి ప్రతి యువత మహిళ వచ్చేసి ఇందులో ఉంది. మోస్ట్ సక్సెస్ఫుల్ స్కీమ్ అమ్మ. సో ఆంధ్రప్రదేశ్లో మొదటి నుంచి 1982లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 1980లోనే సేవా అని చెప్పేసి మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఆ ఉమెన్ అసోసియేషన్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. తర్వాతనే 1982లో ఇది డ్వాక్రాగా పేరు మార్చారమ్మా. అంతకంటే ముందే మనకి ఈ పథకం అనేది ఉండేది, సేవా అని చెప్పేసి. కాంటాక్ట్ ఒకసారి చూసుకొని మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఐ థింక్ 1979 అనుకుంటా సేవ, దాన్ని పేరు మార్చి డ్వాక్రా మహిళలు, డ్వాక్రా గ్రూపు, డ్వాక్రా సంఘాలు. ఇంకా 1999లో చంద్రబాబు నాయుడు హయాంలో ఈ డ్వాక్రా మహిళలు, డ్వాక్రా సంఘాలు అనేది ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాయన్న సంగతి మీ అందరికీ తెలిసిందే, ఓకేనా? ఐ థింక్ దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇంట్రడక్షన్లో ఉంటుంది, బట్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు కొంచెం చెక్ చేసుకోండి, ఓకేనా? అయితే ఇప్పుడు అండర్ హిజ్ లీడర్షిప్, ఓకే, ఇది ఇంగ్లీష్ మీడియంకి సంబంధించింది, వదిలేసేయండి. సో గర్భిణీలు, ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఆ గర్భిణీలు ఎవరైతే ఉన్నారో, ఓకేనా, ప్రెగ్నెంట్ ఉమెన్, బాలింతలు ఎవరైతే ఉన్నారో
ఆ బాలింతలు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అండ్ 6 ఏళ్ళ లోపల పిల్లల పౌష్టికాహార స్థితిని మెరుగుపరిచేందుకు మా ప్రభుత్వం అనేక వినూత్న చర్యలు తీసుకుంటుంది. 26 జిల్లాల్లోని 55,607 అంగన్వాడీ కేంద్రాల ద్వారా ICDS చెప్పే కదా. సో సమీకృత శిశు అభివృద్ధి, ఓకే, సమగ్ర శిశు అభివృద్ధి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సేవలను మా ప్రభుత్వం అందిస్తుంది. పౌష్టికాహార లోపం మరియు రక్తహీనత నివారణ బాల సంజీవిని సప్లిమెంటరీ పౌష్టిక కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది. సో బాల సంజీవిని అనేది ఏదైతే ఉందో ఓకేనా, దాన్ని కూడా అందిస్తున్నారు. సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అన్నాను కదా. సో అదనపు పోషకాలు అందించాలన్న ఉద్దేశంతో ఇది చేస్తున్నారు. సో అవన్నీ కూడా ఈజ్ టేకెన్ అస్ టేక్ హోమ్ రోషన్ కింద ఇవన్నీ కూడా ఇస్తున్నారు టు అడ్రస్ ద మాల్ న్యూట్రిషన్. పౌష్టికాహార లోపాన్ని, ఆహార లోపాన్ని నివారించడం కోసం మేము తీసుకున్న చర్యలు అని చెప్పేసి ఉంది. అది కొంచెం చూసుకోండి అమ్మా, వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి. నెక్స్ట్ వన్, సూపర్ 6 వాగ్దానాల్లో భాగంగా ఈ యొక్క పేద మహిళలు ఎవరైతున్నారో వాళ్ళకి సంవత్సరానికి మీ అందరికీ తెలిసిందే కదా, 3 దీపం 2.0 అని చెప్పేసి, దీపం 2.0 అని చెప్పేసి వాళ్ళకి సంవత్సరానికి 3 సిలిండర్లు అనేది 100% సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకుంది. సో దానికి సంబంధించిన పథకం ఏదమ్మా. సో 3 LPG సిలిండర్లు ఉచితంగా అందిస్తుంది. దీపావళి కానుకగానే ముందు రోజే October 31 మనకి ఈ LPG సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి అదేనది అనౌన్స్ చేయడం జరిగింది. సో సూపర్ 6లో అమలు అవుతున్న మొదటి పథకం వచ్చేసి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఆల్రెడీ పాత పథకంలో కంటిన్యూషన్లో భాగంగా మనకి పెన్షన్లు పెంచారు, కానీ నూతనంగా కొత్తగా ప్రారంభించబడిన పథకం ఒకవేళ ఎగ్జామినేషన్లో అడిగితే మాత్రం ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణమా, లేకపోతే ఇదే LPG గ్యాస్ సిలిండరా. సో ప్రధానమంత్రికి సంబంధించిన ఉజ్వల యోజన కింద ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారమ్మా. సో దాదాపు దీనికోసం ప్రభుత్వం వచ్చేసి 895 కోట్ల రూపాయలు అనేది విడుదల చేయడం జరిగింది. ఓకేనా, ఇవన్నీ కొంచెం చూసుకోండి. సో మహిళలు వచ్చేసి ఆ శ్రామిక శక్తిలో కూడా పాల్గొనాలనే ఉద్దేశంతో. మీకు డౌట్ రావచ్చు, సార్ అసలు ఎందుకు ఉచితంగా మనకి ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు అనేది ఇస్తున్నారు అని చెప్పేసి అంటే, చాలామంది ఇప్పటివరకు చూసుకుంటే ఈ యొక్క ప్రధానమంత్రికి సంబంధించిన ఉజ్వల యోజన అని ఒకటి ఉంటుందమ్మా, మీరు చదివే ఉంటారు. సో ప్రధానమంత్రికి సంబంధించిన ఉజ్వల యోజన, ఆ యొక్క ఉజ్వల యోజనలో భాగంగా దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంది, ఫ్రీ గ్యాస్ కనెక్షనా, ఫ్రీ గ్యాస్ సిలిండరా, ఫ్రీ గ్యాస్ కనెక్షన్. దాదాపు ఉజ్వల 1 ఉజ్వల 2.0 పరంగా చూసుకుంటే దాదాపు భారతదేశంలో ఉన్న 9 కోట్ల పేద కుటుంబాలు ఎవరైతున్నారో, BPL ఫ్యామిలీస్ ఏదైతున్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతంగా చూసుకుంటే గ్యాస్ సిలిండర్లు అనేది వాడకం అనేది తగ్గట్లేదు. ఏదైతే మనకి చెప్పుకున్నా ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న పూలు ఉంటాయి కదమ్మా, ఏదైతే మనం చెప్పుకున్న కర్రలు ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ కోకు ద్వారా యూజ్ చేసేది, బొగ్గు ద్వారా యూజ్ చేసేది ఏదైతే ఉన్నాయో ట్రెడిషనల్ ఏదైతే మనం చెప్పుకున్న కుకింగ్ అనేది ఉండేది. సో అది వచ్చేసరికి మనకి నియర్ బై ఫారెస్ట్ ఏరియాస్లో, నియర్ బై అటవీ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, టైం అనేది వేస్ట్ చేసుకునేవాళ్ళు. వారానికి ఒకసారి వెళ్ళి చెట్లను నరుక్కొని వచ్చి వాళ్ళు ఆ యొక్క ఫ్యూయల్ కుకింగ్ వుడ్ ఏదైతే ఉందో ఆ యొక్క వుడ్తోనే వాళ్ళు ఆ యొక్క కట్టెల పొయ్యి అని చెప్పేసి అంటే కదా, దాంతోనే వాళ్ళు కుకింగ్ చేసేవాళ్ళు. దీనివల్ల మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది, సమయం అనేది వృధా అవుతుంది. అండ్ వాళ్ళు ఎకనామిక్ యాక్టివిటీస్లో ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనలేని పరిస్థితి అనేది ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం హెల్త్ హజార్డస్, ఆరోగ్యం అనేది కూడా క్షీణిస్తుంది. ఎందుకంటే గొట్టం అనేది ఉంటుంది, దాని ద్వారా మనకి ఊపిరితిత్తుల సమస్య అనేది, ఆస్తమా లాంటి కొత్త రోగాలు, పర్యావరణం అనేది హాని జరుగుతుంది. ఇలా అనేకమైన సమస్యలు ఉన్నాయి. కాబట్టి ప్రధానమంత్రికి సంబంధించిన ఉజ్వల యోజన అనేది పథకం అనేది లాంచ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఫ్రీ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ అనేది ఇచ్చారు. కానీ ఫ్రీ గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు కానీ దానికి సంబంధించిన గ్యాస్ సిలిండర్ అనేది ఏదైతుందో దానికి సంబంధించిన ఆ గ్యాస్ సిలిండర్ అనేది వాళ్ళు ప్రతి నెల కొనుగోలు చేయాల్సిందే కదా, నెలకో 2 నెలలకో డిపెండింగ్ అపాన్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఇది కూడా పేద వర్గాల మీద భారం అనేది ఉంది. ఈ BPL ఎవరైతే ఉన్నారో మరి PM ఉజ్వల అనేది ఎవరికి వర్తిస్తుంది, BPL వాళ్ళకే కదా. సో ఈ యొక్క ప్రతి 2 నెలలకి 3 నెలలకి వాళ్ళకి ఆ గ్యాస్ సిలిండర్ కూడా భారమే, ఓకే, వాళ్ళకి బర్డనే అనే ఉద్దేశంతో మన వాళ్ళు ఈ దీపం 2.0 అని చెప్పేసి, అంతకుముందు 1999లో దీపం అని చెప్పేసి స్టార్ట్ చేశారమ్మా. సో దీపం 2.0 అని చెప్పేసి స్టార్ట్ చేసి ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అని చెప్పేసి వాళ్ళకి ఫ్రీగా అందిస్తున్నారు. 100% రీయింబర్స్మెంట్, తెలుసు కదా. వాళ్ళకి డైరెక్ట్గా అకౌంట్లో ముందు నువ్వు పే చేయి, గ్యాస్ కనెక్షన్ అనేది బుక్ చేసుకో, ఒకసారి ఆధార్ కార్డ్తోని బ్యాంక్ అకౌంట్తో లింకప్ చేసుకో. ఆధార్ కార్డ్తోని బ్యాంక్ అకౌంట్తో లింకప్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఆ యొక్క ఏదైతే ఉందో అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ ఖాతాలోనే జమ అవుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో వెరీ 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 ఇంపార్టెంట్. సో ఒకవేళ అడిగితే ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఎన్ని సంవత్సరాలకు ఎవరికి వర్తిస్తుంది అనే దాని మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి అమ్మా. 100% ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, ఓకేనా. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇప్పుడు ఫ్యాక్ట్స్లోకి వెళ్దాం, బడ్జెట్లో కాకుండా కొన్ని ఫ్యాక్ట్స్. ద ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అనౌన్స్ దట్ ద దీపం స్కీమ్ విల్ బి లాంచ్డ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ Diwali, that is 31st October. చెప్పే కదా 31st October. So this scheme will greatly help poor and BPL person.
సో ఇవన్నీ కూడా కొంచెం చూసుకోండి. 3 గ్యాస్ సిలిండర్స్ ఇన్ ఇయర్, ఓకేనా. దీపం 2.0లో భాగంగా ఎన్ని కోట్లు ఖర్చయ్యాయి, మొదటి రోజే ఎన్ని బుకింగ్లు అయ్యాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి ఎన్ని కోట్ల మందికి ఈ పథకం అనేది వర్తిస్తుంది, ఓకేనా. ఇవన్నీ కూడా కొంచెం చూసుకోండి. సో ప్రస్తుతం ఒక్కో సిలిండర్కి గరిష్ట ధర అనేది 876 రూపాయలు. దీనిలో కేంద్రం వచ్చేసి 25 రూపాయలు ఇస్తుంది. మిగతా 850 రూపాయల సిలిండర్ వచ్చేసి మనకి మిగిలిన 851 రూపాయలు వచ్చేసి మనకి ఎవరు అందిస్తున్నారమ్మా, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతకుముందు 200 రూపాయలు ఇచ్చేది, ఓకేనా. అప్పుడు ఎంత వచ్చేది, 25 రూపీస్ అనేది రాయితీ అనేది ఇచ్చేది, 200 వచ్చేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తన యొక్క రాయితీ అనేది ఇప్పుడు ఎంత ఇస్తుంది, మనకి 25 రూపాయలు ఇస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 851 రూపీస్. మేబీ ఎగ్జామ్లో ఈ 876 అనే దాని బదులు, లేదంటే 25 అనే దాని బదులు 851 అని చెప్పేసి, లేకపోతే 600 ఇలా ఆప్షన్స్ ఇస్తాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసి ఆ యొక్క ఉచిత సిలిండర్ల పథకంలో బాగా ఎంత రాయితీ ఇస్తుందని అడుగుతాడు. సో 876 రూపాయలు రాయితీ ఇస్తుందా, లేదంటే 851 రూపాయలు రాయితీ ఇస్తుందా? సో ఇవేనమ్మా టఫ్ క్వశ్చన్స్ అనేది ఎక్కడి నుంచే రావు. పూర్తిగా సమాచారం అనేది లోపం ఉంటేనే మనకి టఫ్ అనిపిస్తుంటుంది. సో ఇదే వస్తుందనేది చెప్పలేము, బట్ మనం కాంప్రహెన్సివ్గా చదవాలని చెప్తున్నాను. ఎంతసేపు ఏ రోజున స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు లబ్ధిదారులు, ఎవరు అర్హులు, ఎందుకు స్టార్ట్ చేశారు, స్కీమ్ ప్రత్యేకతలు ఏంది, ఎన్ని కోట్ల నిధులు మంజూరు చేశారు, ఎంతమంది బెనిఫిషియరీ అయ్యారు, ఇది కాదు. సో ఇలాంటివి కూడా మనకి ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ అనేది ఉంది. సో ఇంతకుముందు మనకు చెప్పుకున్న ఐసీడీఎస్ పథకంలో భాగంగా, సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాంలో భాగంగా ఆ ఫుడ్ ప్యాకెట్ యొక్క ఖరీదు ఎంత అని కూడా అడగచ్చు. ఇంకా మనకి సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ అవ్వలేదు కదా. ఐ థింక్ చెప్పేటప్పుడే క్లాస్లో చెప్పేటప్పుడు ఇది ఆల్రెడీ రిలీజ్ అయింది సోషియో ఎకనామిక్ సర్వే అనేది. సో అందులో మనకి చాలా డీటెయిల్స్ అనేది ఉంటాయి. సో అది కొంచెం చూసుకోండి, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది, ఓకేనా. సో ఎప్పుడైతే సిలిండర్ బుక్ చేసుకున్నా ఎన్ని గంటల లోపల, ఓకేనా, ఆ లబ్ధిదారి ఖాతాల్లో జమ అయిపోతుంది. 48 అవర్స్, వితిన్ 48 వర్కింగ్ డేస్ అనేది, 48 అవర్స్ అనేది మనకి ఇదవుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో రేషన్ కార్డు ఉండాలి, 18 సంవత్సరాలు ఉండాలి, ఓకేనా. ఒకే సింగిల్ కనెక్షన్ ఉండాలి. మల్టిపుల్ కనెక్షన్స్ ఉన్న వాళ్ళకి అనర్హులుగా ఉంటారు. సో 14 పాయింట్ డిక్లరేషన్ అంటారు ఉజ్వల స్కీమ్. వాళ్ళు పూర్ అయి ఉండాలి, పేదవాళ్ళు ఉండాలి. 14 పాయింట్ డిక్లరేషన్ ఉజ్వల స్కీమ్లో భాగంగా. సో ఓకేనా. సో ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నెంబర్, విద్యుత్ బిల్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి, ఇవన్నీ కూడా కొంచెం దీపం పథకంలో లబ్ధిదారులకి సంబంధించింది. ఇది గుర్తుపెట్టుకోండి. సో హోప్ ఐ జస్ట్ గివెన్ సమ్ ఐడియా రిగార్డింగ్ దిస్ వన్. ఈ ఇన్ఫర్మేషన్ ఏముంది, మనం ఓన్గానే సరే చదువుకోవచ్చమ్మా. సో ఈ యొక్క ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఏదైతే ఉందో దానికోసం, డిజేబుల్డ్ ఏదైతే ఉందో దానికోసం పూర్తిగా ఓల్డ్ ఏజ్ స్కీమ్స్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా, ఓకేనా. సో మొత్తం 4285 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. వెల్ఫేర్ ఏదైతే ఉందో దానికోసం ఇంత కేటాయించడం జరిగిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడతోనే వెల్ఫేర్ అనే టాపిక్ అనేది కొంచెం మనకి ఒక క్లారిటీ అనేది వచ్చింది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ ద నెక్స్ట్ సెషన్ అనేది ఏదైతుందో అది మనం కొంచెం కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.